హాయ్ ఫ్రెండ్స్, బ్లాక్ వారెంట్ నెట్ఫ్లిక్స్లో 7 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సునీల్ కుమార్ గుప్తా తిహార్ జైల్లో జైలర్గా జాయిన్ అవుతాడు. అతనికి తోమర్, శివరాజ్ సింగ్, విపిన్ అని ముగ్గురు పరిచయం అవుతారు. తోమర్ జైలు సూపరింటెండెంట్, శివరాజ్ సింగ్, విపిన్ ఇద్దరూ కూడా సునీల్ లాగే జైలర్స్. 1980లో తిహార్ జైల్లో ఎవరెవరిని ఉరితీశారు, ఉరితీసినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్లలో బిల్లా రంగాలు కూడా ఉండడం విశేషం. అలాగే 500 కోసం మర్డర్ చేసిన వాళ్ళని ఎలా ఉరితీశారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఉరితీసే సమయంలో బిల్లా రంగా ఎలా బిహేవ్ చేశారు, అసలు నిజంగా బిల్లా రంగా రేప్ అండ్ మర్డర్లు చేశారా, జైల్లో జరుగుతున్న విప్లవాన్ని ఆపడం కోసం, తోమర్ గౌరవాన్ని నిలబెట్టడం కోసం సునీల్, శివరాజ్, విపిన్ ముగ్గురు కలిసి ఏ ప్లాన్ వేశారు, ఆ ప్లాన్ వేసిన తర్వాత తిహార్ జైల్లో వచ్చిన మార్పులేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే బ్లాక్ వారెంట్ నవల ఆధారంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ని చూడాలి. విక్రమాదిత్య మోత్వానే, సత్యాంశు సింగ్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ 7 పార్ట్లు బాగుంటాయి. ఆ కాలం నాటి స్థితిగతులు, ఆ కాలంలో ఉండే గొడవలు, ముఖ్యంగా ఇందిరాగాంధీ మరణాంతరం సిక్కుల మీద పగబట్టిన ఇండియా అన్నింటినీ చూపిస్తారు దర్శకులు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. తోమర్ పాత్ర చాలా బాగుంటుంది, ఆకట్టుకుంటుంది. అలాగే బికినీ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అనురాగ్ ఠాకూర్, విపిన్ దాహియా పాత్ర కూడా చాలా బాగుంటుంది. హర్యానా నుంచి వచ్చిన జైలర్గా అతని నటన ఆకట్టుకుంటుంది. అలాగే ప్రధాన పాత్ర పోషించిన జహాన్ కపూర్ సునీల్ కుమార్ గుప్తా పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. లూజ్గా ఉండే యూనిఫామ్తో ట్రయల్స్లో ఉంటూ శిక్షాకాలాన్ని కూడా పూర్తి చేసిన ఖైదీల కోసం అతను పోరాడే విధానం కూడా బాగా చూపిస్తాడు ఈ వెబ్ సిరీస్లో. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కొన్నిసార్లు మూఢనమ్మకాలు ఎలా ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. జైలు జీవితం గడపాల్సి వస్తుందని, తప్పించుకోవాలంటే జైలు భోజనం చేయాలని కొంతమంది మూఢనమ్మకంగా ఫీల్ అవ్వడం హాస్యాస్పదంగా ఉంటుంది. అది ఈ వెబ్ సిరీస్లో చూపిస్తాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ ఆ కాలానికి తీసుకెళ్తుంది, తెలుగు డబ్బింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. 1-2 పాటలున్నా అవేమి ఆకట్టుకో. ఇంట్రెస్టింగ్గా సాగే ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?